హాయ్ అండి. సో మనం ఈ మధ్య కనుక చూసుకుంటే అత్యాచార ఘటనలు మాత్రం చాలా వెలుగులోకి వస్తున్నాయి. సో మనకు రాజతరం కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ఎస్ఎస్ఐ కావచ్చు, రీసెంట్ గా వచ్చేసి ఈ 2-3 రోజుల నుంచి మలిక్ తేజ పేరు కూడా బాగా వినిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సో కొద్దిగా ఫేమ్ రాగానే, కొద్దిగా ఫేమస్ కాగానే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాత్రం నాకు అది లిటరల్లీ అర్థం కావడం లేదు. సో మరి ఇలా వీళ్ళు చేయడానికి గల కారణాలు ఏంటని గురించి మనం ఆలోచిస్తే, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్రీగా ఉన్నంత వరకు ఫ్రీగా ఉంటూరు. సో వాళ్ళు నాతో ఇలాగా ఫ్రీగా ఉంది, సో నేను ఏం చేసినా కాదనే ఉద్దేశంతో వాళ్ళపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడం జరుగుతుంది. రిటర్న్ కనుక చూస్తున్నా మనకి ఇదే కనిపిస్తుంది. సో అంటే నాకు తెలిసినంత వరకు అయితే, అంటే నేను కొద్దిగా తెలుసుకున్న విషయం కావచ్చు, ఇంకా వేరే నుంచి కొద్ది ఇన్ఫర్మేషన్ సేకరించిన దాన్ని బట్టి కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొద్దిగా నమ్మబలుకుతారు. సో వీడు మంచోడు, సో వీడు పర్ఫెక్ట్ పర్సన్, సో వీడిని నమ్మొచ్చు అనే ఉద్దేశంతో మొత్తం వీళ్ళు చేసి తర్వాత వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయట పెడతారని చెప్పేసి లిటరల్లీ చాలా మంది కూడా విశ్లేషకులు చెప్పడం జరిగింది. సో మరి ఇది ఈ ఘటనలు మాత్రం ఈ మధ్య చాలా అమాంతం జరిగిపోతున్నాయి. సో ఇక్కడ చూసుకున్న రాష్ట్రం చూసుకున్నా, దేశం చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే ఘటన చాలా పునరావృతం అవుతుందని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. సో ఈ వెలుగులోకి వచ్చిన ఇవి మాత్రమే, ఇలాంటి ఇంకా చాలా వచ్చినాయి వెలుగులోకి రాని. ఎక్కడ సందుల్లో, గుందుల్లో, ఎక్కడెక్కడో చిన్న చిన్న తండాల్లో, చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా అమాంతంగా సరే అత్యాచారాలకు అదుపు లేకుండా పోతుంది. సో లిటరల్ గా చూసుకుంటే మన కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ సరే ఒక దగ్గర ఉన్నాయి, ఒక దగ్గర లేవన్న దాఖలు మాత్రం ఎక్కడ లేవు. ఎక్కడ పడితే అక్కడే అత్యాచారాలు జరుగుతున్న ఘటన. సో దీనిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని, షీటీమని తీసుకొచ్చుకొని, దిశా చట్టం తీసుకొచ్చుకొని, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని న్యాయస్థానాల్లో ఎన్ని శిక్షలు వేసినా కూడా వీళ్ళలో మాత్రం మార్పెట్టి పరిస్థితులు రావడం లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే మరి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, అయినా ఎందుకు వీళ్ళలో మార్పు రావట్లేదు, నిర్దాక్షిణ్యంగా చంపేసిన దిశా ఘటనలో నిర్దాక్షిణ్యంగా కాల్చి బూర్తి చేసిన, కాల్చి చంపేసినా కూడా వీళ్ళలో ఎందుకు మార్పు రావడం లేదు మాత్రం లిటరల్ మనకు మాత్రం 80% అర్థం కాని విషయం. సో ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో వచ్చేసి మన తెలుగులో మన తెలుగు సెలబ్రిటీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా, ఈవెన్ మనకు జానీ మాస్టర్ కావచ్చు, రాజతరం కావచ్చు, వర్షసాయి కావచ్చు, నిన్న వచ్చిన మల్లిక్ తేజ్ కావచ్చు, ఏమైతుంది వీళ్ళకు? అరే బాబు, మంచిగా ఫేమ్ వచ్చింది, మంచిగా నేమ్ వచ్చింది, మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, మంచిగా బతుకుతున్నారుగా, మళ్ళీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది మీకు? అరే నాకు అర్థం కావట్లేదు. మీ అనవసరంగా బ్లేమ్ అవ్వడు, అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ, అనవసరంగా ఇబ్బందులు అవ్వడు, ఇవన్నీ ఎందుకు అసలు నాకు అర్థం కావడం లేదు. కానీ కొద్దిగా ఫేమ్ రాగానే కొమ్ములు వచ్చిపోతాయా? కొమ్ములు వస్తాయా కొద్దిగా ఫేమ్ రాగానే? మిమ్మల్ని ఎవడు ఏమనలేడానా? ఎందుకు ఇలా చేస్తారు? సో ఇది ఇలా ఉంటే, సో చాలా మంది సరే రేపటం జరిగిందని చెప్పేసి చాలా మంది రేప్ కేసులు పుడుతున్నాయి. కొంతమంది మాత్రం అంటే నేను అందరినట్లే కొంతమంది ఒక 90లో 10%, 20% పీపుల్ ఏం చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా కావాలని కూడా కొంతమంది రేప్ కేసులో ఇరిగించడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే లిటరల్ గా మనం మాట్లాడుకుంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళతో ఫ్రీగా ఉన్నంత ఉంటారు, రాసుకుంటారు, పోసుకుంటారు, తిరుగుతారు, అంతా అయిపోతుంది. అయిపోయినాక ఏమైతుందంటే ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది ఏదో విషయంలో. సో వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు చేయకపోవడాలు కాదు, లేకపోతే ఏమైనా మనీ అడిగితే ఇవ్వకపోవడాలు కావచ్చు, సో వాళ్ళని అసలు వీళ్ళు పట్టించుకోకపోవడాలు కావచ్చు. సో తిరిగినందు నాతో బాగానే తిరిగిండు, ఇప్పుడు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు మనోవేదనకు గురై పాపం గుండెల్లో బాధ ఎక్కువై ఏం చేస్తారు, ఇలాంటి ఎలాగ నా మాట ఎలాగ వినట్లేదని చెప్పేసి వాళ్ళ పైన రేప్ కేసు పెట్టేసి వాళ్ళని వాళ్ళ లైఫ్ వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేపిస్తారు. చాలా లిటరల్ ఇలాగే ఉంది. సో ఇలాగే ఎందుకు చేస్తారు అంటే వీళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు లిటరల్గా మనం మాట్లాడుకుంటే కొన్ని చూసుకుంటే అలానే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళతో అవకాశాలంత వరకు వీళ్ళు పర్ఫెక్ట్ తిరుగుతారు, పర్ఫెక్ట్ ఉంటారు, అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి, ఏ బాధ ఉండదు. ఎక్కడో ఏదో తేడా జరగగానే మాత్రం రివర్స్ అయిపోతారు, నువ్వు రేపిస్టు, నువ్వు కామిస్టు అని చెప్పేసి విచ్చలవిడిగా తిట్టడం జరుగుతుంది. లిటరల్ కనుక మనం మాట్లాడితే అసలు అయ్యేది తెలుసా, ఒక విషయం కనుక చిన్న బయట రాగానే మీడియా మాత్రం మామూలు ఫోకస్ చేయదు. అది నిజమా అబద్ధమా నిజాలు తెలియకుండానే మొత్తం ఫోకస్ చేసేస్తుంది. అది ఎవరి విషయం కావచ్చు, ప్రశస్తాయి విషయం కావచ్చు, జానీ మాస్టర్ విషయం కావచ్చు, మల్లిక్ తేజ విషయం కావచ్చు, ఎవరైనా కావచ్చు. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే, సో వాళ్ళు తప్పు చేస్తే శిక్ష 100% పడాల్సిందే. నేను దానికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను. 100% మల్లిక్ తేజ్ తప్పు చేసినా, అసలు తప్పు చేసినా, ఈవెన్ జానీ మాస్టర్ చేసినా, ఎవరు చేసినా కూడా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. సో నాకు తెలిసినంత వరకే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు.
బట్ కొంతమంది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇరికించే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏమైనా అవకాశం ఇస్తే వాడుకుంటారు, వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారు, వాళ్ళతోటి ఉంటారు. ఒక అంటే వీళ్ళు యాక్చువల్ ఏంటంటే వీళ్ళు అవకాశం ఇప్పిస్తారు. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అపరాధిగా మిగిలిపోయిన వాళ్ళు, నింద మోపబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నింద వేసిన వాళ్ళ మీద వీళ్ళకు మంచి ఆపర్చునిటీ ఇస్తారు, మంచిగా సెటిల్ చేస్తారు, అన్ని చేస్తారు. సో ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. సో ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చెప్పేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసి అరే బాబు నువ్వు ఈ విధంగా ఉండు, నాకు ఆ విధంగా ఉండు అని చెప్పేసి చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇంకా రీసెంట్ గా వచ్చేసిన మనకి మన మల్లిక్ తేజ్ విషయం చూసుకుంటే మాత్రం సో వాళ్ళ ట్రావెల్ మాత్రం ఒక 8 సంవత్సరాలు చాలా సజావుగా సాగుతుంది. సో మరి ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు. సో మల్లిక్ తేజ్ వేధిస్తున్నాడు అని చెప్పేసి, తనని పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి, తను కావాలంటాడని చెప్పేసి లిటరలీ కూడా మనకు ఇక్కడ ఒక యువతి కంప్లైంట్ చేయడం జరిగింది. యువతికి నేను మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు. సో తను కూడా మీ అందరికి సుపరిచితురాలే. సో మల్లిక్ తేజ్ మామయ్యని కూడా పిలుస్తుంది. సో ఆ యువతి అన్నట్టు మీకు అర్థమై ఉంటది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి వీళ్ళిద్దరి మధ్య మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచి మంచిగా యూట్యూబ్ రన్ చేసుకునేటోళ్ళు. సో మంచి లాభం వచ్చేది, మంచి రెవెన్యూ వచ్చేది యూట్యూబ్ నుంచి. సో వీళ్ళ లైఫ్ అలా సజావుగా సాగుతూ ఉన్నది. ఈ తరుణంలో ఏం జరిగిందంటే సో మరి మల్లిక్ తేజ్ ఎక్కువగాను అమ్మాయికి ఎక్కడ ఏ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో అంటే ఇక వస్తూనే ఉంటాయి కదా. సో ఇక్కడ మామయ్య పిలుస్తుంటే సంథింగ్ మరి ఎవరికైనా ప్రాబ్లం అనిపించిందో, ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏమో కానీ సో ఇద్దరు కొద్ది దూరంగా ఉండడం జరిగిందని చెప్పేసి మనకు తెలిసిన విషయం. సో అలా జరుగుతున్న విషయం ఏమైందంటే తర్వాత కొన్ని రోజులకు మరి ఇది ఫైనాన్షియల్ గా ఏమన్నా హెల్ప్ కావాలని అడిగిందో, ఏం అడిగిందో, ఎక్కడో సంథింగ్ ఏదో డిస్కషన్ జరిగిందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దాంతో ఇలా జరిగింది అని చెప్పేసి ఈమె కొంతమంది చెప్తున్న తీరు. సో ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే నాకు తెలిసిన వరకు అయితే సో మల్లిక్ తేజ్ బాగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఊకే ఫోన్ చేసేసి నన్ను పెళ్లి చేసుకో నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే భిన్నాభిప్రాయాలు దాంట్లో వ్యక్తం అవుతున్నాయి. సో ఏదేమైనా కావచ్చు కానీ మీ జర్నీ మాత్రం చాలా సజావుగా సాగింది. సో నిజంగా చూసుకుంటే మీరు మామ కోడలని చెప్పేసి లిటరల్ చాలా మంది అనుకుంటారు, అందులో నేను కూడా ఒకడిని. సో మీ మామ కోడల బంధానికి బ్రేక్ పడిందంటే ఎక్కడో ఏదో బలంగా జరిగి ఉంటది. సో మనం ఉద్దేశపూర్వకంగా పెట్టావా, కావాలని పెట్టావా, లేకపోతే నిజంగానే ఏమైనా జరిగిందా అనేది మాత్రం ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ అమ్మాయి విషయమే కాదు, మామూలుగా సమాజంలో కనుక చూసుకుంటే ఏం జరుగుతుందంటే చట్టాలు కూడా 99.9% కాదు 100% అమ్మాయిలకు సపోర్ట్ గానే ఉంటాయి. ఎవరేం అనుకున్నా, ఎవరేం చెప్పినా కూడా అమ్మాయిలకు సపోర్ట్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అమ్మాయి సపోర్ట్ గా న్యాయాలు ఉన్నాయి, అమ్మాయికి సపోర్ట్ గా అన్ని కూడా ఈవెన్ మనకు సొసైటీ మొత్తం అమ్మాయికి సపోర్ట్ అయినా ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకో, అక్కడ ఇన్సిడెంట్ జరిగితే సో ఒక అబ్బాయి పోయి కంప్లైంట్ చేసింది అనుకో, వాడు అసలు లెక్క కూడా చేయడు, రియాక్టే కాడే ఓ బాబు అన్న రీతిలో మాట్లాడు. అదే ఒక అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ చేసింది అనుకో, చిన్నపాటి సెంటిమెంట్ మొహం పెట్టి అంకుల్ సార్ ఇలా జరిగింది సార్, నన్ను ఇలా అన్నాడు సార్, అలా అన్నాడు సార్ అంటే ఎమ్మటే జెట్ స్పీడ్ లో వస్తాడు. ఆ అమ్మాయి చెప్పింది నిజమా కాదా ఏం ఆలోచించకుండానే కొడతాడు, అవసరమైతే తీసుకుని బొక్కలో పడేస్తాడు. అయితే ఇక్కడ అదే జరుగుతుంది. అయితే నిజాలు అమ్మాయిలు చెప్పినంత తీరుగా అబ్బాయిలు నమ్మలేకపోతున్నారు, అమ్మాయిలు చెప్పి నమ్మేంత తొందరగా అబ్బాయిలు చెప్పి నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అది సొసైటీ అలా ఉంది. సో వాళ్ళకి అలా చట్టాలు, వాళ్ళ న్యాయాలు, వాళ్ళకన్నీ మనకు రాజ్యాంగం వాళ్ళకి కల్పించేసింది. సో అన్ని రకాల కూడా మహిళలు ముందంజలో ఉందని చెప్పేసి ఈ విషయంలో కూడా అనుకోవచ్చు. సో మరి నాకు తెలిసినంత వరకు కొంతమంది అంటే అందరూ అన్నట్లే, నేను కొంతమంది ఇక్కడే జరగవచ్చు అటెంప్ట్స్ అంటే పెట్టొచ్చు కేసు, నేను తప్పనట్లే. సో తప్పు చేసిన వాడికి 100% శిక్ష పడాల్సిందే. సో కొంతమంది ఏంటంటే ఫేక్ గా పెడుతున్నారు కేసు, అంటే వాళ్ళతో ఉన్నంత రోజులు ఉంటారు, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, అన్ని మెయింటైన్ చేస్తారు, అంత సైక్యతతో ఉంటారు, అంత పర్ఫెక్ట్ గా ఉండరు, అంత అయిపోతుంది. సహజీవనం ఉండరుగా అవి కూడా చేసేస్తారు. సో ఎక్కడ ఏదో తేడా రాగానే అప్పుడు గుర్తొస్తుంది ఇది, అరే వీళ్ళని ఎలా ఎరికించాలి, వీళ్ళని ఎలా తొక్కేయాలి అని చెప్పేసి అప్పుడు గుర్తొస్తుంది. సో ఆ టైంలోనే వేరే ఆప్షన్ ఇది, రేప్ కేసు పెట్టేస్తే నాన్ బెయిలబుల్, దిశ చట్టం, ఫోక్సో కేసు, ఆ కేసు, ఈ కేసు అని దిక్కుమాల కేసులు పెట్టేసి వాళ్ళని తీసుకుపోయి ఒక కొన్ని రోజుల పాటు జైల్లోనే పెట్టేసి కొన్ని రోజులు బెయిల్ లేకుండా అలానే
జీవితాన్ని నాశనం చేసి ప్రశాంతంగా కూర్చుంటారంటే. అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒకటి ఏంటంటే షాడిజం ఉంటుంది కదా, అదే రాక్షసానందం అన్నట్టు. ఏమంటారు కదా, అంటే డైరెక్ట్ గా కొట్టలేక ఇండైరెక్ట్ గా ఏదో చేస్తున్న టైప్ లో అన్నట్టు అది. సో వాళ్ళకున్న అస్త్రాన్ని వాడుకొని కేసు పెడతారు. సో దాన్ని పోలీసులు కూడా సజావుగా నమ్ముతారు, చట్టం కూడా నమ్ముతుంది. చట్టం దృష్టిలో కూడా ఎప్పుడు అమ్మాయిలు హీరోలే, అబ్బాయిలు ఎప్పుడు జీరోలే. కానీ నాకు తెలిసినంత వరకే టు బి ఫ్రాంక్ మాట్లాడుకో అంటే అబ్బాయిలకు కూడా మంచి రోజులు రావాలి, అబ్బాయిలు కూడా నమ్మే రోజులు రావాలి, అబ్బాయిలకు అనుకూలంగా కూడా కొన్ని చట్టాలు ఉండాలి, అబ్బాయిలకు అనుకూలంగా కూడా కొన్ని న్యాయం చేయాలా. సో అబ్బాయిలకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రావాలని చెప్పేసి లిటరలీ మనం కూడా కోరుకుందాం. సో నాకు తెలిసినంత వరకు 100% చెప్తున్నాను నేను, నిజంగా రేపటం జరిగితే 100% శిక్ష పడాల్సిందే. సో ఫేక్ కేసు పెట్టింది అని చెప్తే ఈవెన్ అమ్మాయి కూడా అదే శిక్ష పడాలి, అమ్మాయిని కూడా తీసుకుపోయి జైల్లో పడేయాలి. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే అబ్బాయికి రేపటం జరిగిందని చెప్పేసి అమ్మాయి కేసు పెడితే అబ్బాయికి ఏ శిక్ష పడుతుందో, సో అమ్మాయి పెట్టింది ఫేక్ కేసు అని తెలిస్తే ఇదే అమ్మాయిని తీసుకుపోయి అదే కేసులో అదే శిక్ష అనుభవించారు. సో ఇలాంటి చట్టం వచ్చినప్పుడు అబ్బాయిలకు రక్షణ కలుగుతుంది.